శేషు చిన్నప్పట్నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు. శేషుతల్లి శాంత చదువు సులభమైనదిగా ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు. శేషు తండ్రి రంగారావ్ బంగారపు వ్యాపారస్తుడు. కొడుకు చెడిపోతున్నాడని తెలిసినా, కొడుకు ఇంటినుండి వెళ్ళిపోతానని బెదిరించడంతో నోరు మెదిపేవాడు కాదు. ఆయన శేషుకి మామయ్య అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండే వాడు. అక్కాబావల్ని చూడాలని వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్థం చేసుకుని, శేషుని కొన్ని రోజులు తన వద్దకు పంపమని అడిగాడు. కొడుకు బాగుపడతాడేమో నన్న ఆశతో కిషోర్ వెంట పంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేష ఎంతో సంతోషించాడు. చూపించాల్సినవని కిషోర్ శేషుకి కొద్ది రోజులు చెన్నై అంతా త్రిప్పి చూపించాడు. అందరూ తెల్లవారేసరికి నీట్గా రకరకాల యూనిఫారమ్స్ వేసుకుని చదువుకోవడానికి వెళ్తున్నాడు. వారిని చూసి నేను కూడా ముచ్చటపడ్డాడు. తర్వాత క్రీడా మైదానాలలో ముఖ్యమైన క్రికెట్ స్టేడియంకు శేషుని తీసుకెళ్లాడు కిషోర్. అక్కడ ఆ రోజు భారత్ ఇంగ్లాండ్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది. టిక్కెట్స్ కొని ఇద్దరూ లోనికి వెళ్లే క్రికెట్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ కనుక ఆసక్తిగా చూడసాగారు. భారత్ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తలవంచుతున్నారు. భారత్ సారథి మాత్రం ధైర్యంను చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఒక్కసారిగా భారత్ ఆటగాళ్లు తమలోనున్న శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని చివరకు విజయాన్ని చేజిక్కించుకున్నారు. అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి శేషూ, కష్టతరమైనదని తెలిసి కూడా మన ఆటగాళ్లు ఎలా విజయాన్ని సాధించారో చూశావా? ఇప్పటికైనా తెలుసుకో. ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని అని నిదానంగా చెప్పాడు. ఆ మాటలు శేషు మనసుని బాగా ఆలోచింపచేశాయి. తను చేస్తున్న తప్పేమిటో తనకి అర్థమైంది. అప్పట్నుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్పుకు అతడి తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు.